ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైన, ఆయనకి ఏమైనా నైతిక బాధ్యత, సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి, ఆలోచించుకోవాలి. ఆయన నేను కంప్యూటర్ నేనే కనిపెట్టినా చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ కంప్యూటర్లో ఉండే డేటాను ఈ రకంగా దొంగతనం చేయడం ఎంతవరకు న్యాయం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకున్నారా మీరు? 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఇవ్వమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇలాంటి అరాచకాలు చేసే ప్రభుత్వం, ఆ పార్టీ ఎంతవరకు విశ్వాసం వారి మీద వ్యక్తం చేయాలి, చేయకూడదనేది ఆంధ్ర ప్రజల విచక్షణకు సంబంధించిన అంశం. ఏమనుకుంటున్నాను అడుగుతుంది, బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. అందుకే చెప్పాను, వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసే మునుపు ఆ తప్పు వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పడం, వీళ్ళు తప్పులు చేయడం. ఇక్కడికి రాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే, మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా?